స్వాతంత్ర పోరాటంలో రాష్ట్రాభివృద్ధిలోనూ టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర అజరామరణమని మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సంపదన అంతా దేశ సేవ కోసమే వెచ్చించిన మహనీయుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు అని ఆయన ప్రస్తుతించారు. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా సైమన్ కమిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రకాశం పంతులు జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతిని ఒంగోలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సన్మానించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి, అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులను కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు. ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజు ఎంతోమంది కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి.